ఇప్పుడు అతిథుల్ని సత్కరించవలసిందిగా ముఖ్య అతిథి ఐవిపి రాజు గారిని కోరుతున్నాను. ముందుగా అంటే ఒక 5 నిమిషాలు సార్, ఒక 5 నిమిషాలు స్పీడ్గా చేసేద్దాం. ఫస్ట్ నాగరేశ్వరరాజు గారిని సత్కరించవలసింది కోరుతున్నాను. అది కాదు, టైం లేదు. టైం లేదు, టైం లేదండి. ప్రసాద్ గారు రండి. జమ్ముసీను గారు రండి రండి. ఈ కవర్ తీసేద్దాం. ప్రసాద్ కవర్ తీసేస్తారండి. పైకి కవర్ తీసేయండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు, బొరాడ శ్రీనివాస్ గారు. కృష్ణ గారు. శ్రీరామూర్తి గారు. శ్రీరామూర్తి గారు రండి రండి రండి. లక్ష్మణమూర్తి గారు, సారీ. గద్ద వెంకటరమణ గారు. మీరు రండి సార్. మీరు లాస్ట్లో, మీరంతా పెద్దలు. సూర్యలక్ష్మి గారు. డాక్టర్ సాంబశివరావు గారు. మనకి ఒక క్యాన్సర్ సంబంధించిన డాక్టర్, తొలి డాక్టర్ అనుకుంటా నాకు తెలిసి విజయనగరంలో. ఫ్యూచర్లో ఆయన ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు, దాంట్లో డౌట్ లేదు. అది మా విజయనగరంలో తొలిసారిగా మేము సత్కరిస్తున్నాము వారిని ఇక్కడ. ఇప్పుడు బీసెట్టి బాబ్జీ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. బీసెట్టి బాబ్జీ గారు అంటే మీరు రండి. బీసెట్టి బాబ్జీ గారు గురించి మీరు ఇప్పుడు అతిథులందరూ కలిసి ముఖ్య అతిథిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను ఐవిపి రాజు గారిని. దవళ వెంకటరావు గారిని, దవళ సర్వేశ్వరరావు గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ నాటిక దర్శకులు కొల్ల రాధాకృష్ణ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను.
మెమెంటో ప్రదర్శన పారితోషికాన్ని అందజేయవలసిందిగా ఐపి రాజు గారిని కోరుతున్నాను. ప్రసాద్ గారు. ప్రదర్శన పారితోషికం మరియు జ్ఞాపికని ఐపి రాజు గారు కొల్లా రాధాకృష్ణ గారికి అందజేశారు. ధవళ వెంకటరావు గారిని సత్కరించవలసిందిగా ఐపి రాజు గారిని కోరుతున్నాను. అలానే సర్వేశ్వరరావు గారిని కూడా సత్కరించవలసిందే కోరుతుంది. సార్ ఇక్కడ రండి యువతలకి తీసుకో. ఇప్పుడు జ్ఞాపికల ప్రధానం శ్రీనివాస్ గారు. చాలామంది ఇంకా గెస్టులు కొంతమంది వాళ్ళు రాలేదు, వాళ్ళు రేపు వస్తారు. రేపు వచ్చినా ఎల్లుండి వచ్చినా ఈ 3 రోజుల్లో ఎవరు ఎప్పుడు వచ్చినా వాళ్ళు మాకు అతిథులే. వారిని తప్పకుండా మేము వేదిక మీదకి ఆహ్వానించుకుంటాం. ఇప్పుడు డాక్టర్ సాంబశివరావు గారిని ఈ మెమెంటో ప్రసాద్ గారికి అలానే ప్రదర్శన పారితోషికాన్ని కూడా ఇది ముచ్చు రామలింగ స్వామి గారు స్పాన్సర్ చేశారు ఈ నాటకాన్ని. వారి తరపున డాక్టర్ సాంబశివరావు గారు అందజేస్తారు. కమిటీ మెంబర్ క్యాష్ ఇవ్వండి. అలానే ఇప్పుడు ఈ మన వాళ్ళకి ఏమైనా ఉందా ప్రదర్శించిన మనకి లాస్ట్ ఇద్దాం. కమిటీస్ ఇందులో ప్రదర్శించిన అందరూ కమిటీలో ఉన్న వాళ్ళే కనుక వాళ్ళందరికీ ఆఖరిలో మొహద్దీన్ గారు విశాఖపట్నం నుంచి వచ్చి 10 రోజులుగా నాతో పాటు ఉంటూ ఈ పరిషత్తులో తనంతు ఒక ఆర్గనైజర్కి ఎంత హెల్ప్ చేయాలో అంత చేశారు నాతో. అలాగే ఈశ్వర్రావు తొలిసారి ఈయన ఇదే ఫస్ట్ స్టేజ్ అండి. ఈయన మొదటిసారి వేదిక మీదకి వచ్చాడు. ఆయన సినిమాలే చేద్దామని వెళ్తే సినిమాలు చేయడం కాదయ్యా, ముందు నాటకం చేయు, నాటకం చేసిన తర్వాత సినిమాలు చేయగలిగి ఈజీగా అంటే పాపం చాలా కష్టపడి తొలి ప్రదర్శనగా ఇచ్చాడు. ముందు మా నాటకాలన్నింటిలో కూడా అతను మేము ఉపయోగించుకుంటాం. అలాగే మరి సన్యాసరావు గారు సీనియర్ 72 ఏళ్ళ వయసులో ఆయన ఇంకా నాటక రంగం మీద మక్కువతో మాకు ఎప్పటికప్పుడు సహకరిస్తున్నారు. అలాగే మన బత్తుల లక్ష్మి గారు కూడా మొదటి నుంచి మన సంస్థలో సభ్యురాలే. వీళ్ళందరి సహకారంతో ప్రదర్శన చేసాం.